భారతీయుల సంస్కృతి సంప్రదాయాల్లో పసిడికున్న ప్రాధాన్యం ప్రత్యేకమైంది. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఏదైనా సరే బంగారం కొనుగోలు చేయడం మన ఆనవాయితీ. అయితే 1947 ఆగస్టు 17న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం ₹88 మాత్రమే. కానీ నేడు అదే 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో ₹1000 దాటి లక్షల వైపు దూసుకెళ్తోంది. దశాబ్దాల కాలంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక మార్పులు, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా బంగారం ధర 1000 రెట్లు పెరిగింది. అప్పట్లో రూపాయి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండడంతో ఆనాటి ₹88 కూడా సామాన్యుడి నెలవారీ రాబడి దృష్ట్యా పెద్ద మొత్తమే అయినప్పటికీ ఇప్పటి ధరతో పోలిస్తే ఇది అత్యంత తక్కువ. బంగారంతో పాటు నిత్యం కొనుగోలు చేసే వెండి ధరలు కూడా నాటికి నేటికి ఆకాశాన్నంటాయి. 1947 స్వాతంత్ర సమయంలో 1 కిలో వెండి ధర కేవలం ₹100 నుండి ₹107 మధ్యలో ఉండేది. నేడు అదే కిలో వెండి ధర మార్కెట్లో 80,000 పైమాటే. దశాబ్దాలు గడిచే కొద్దీ పారిశ్రామికంగా ఆభరణాల తయారీలో వెండి వినియోగం పెరగడం, ఆర్థిక మార్పుల వల్ల వెండి ధర కూడా శతాబ్ద కాలంలో 100 రెట్లు ఎగబాకింది. చాలా మంది 1947లో ఒక అమెరికన్ డాలర్ విలువ ₹1కి సమానంగా ఉండేదని భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి 1947లో రూపాయి నేరుగా డాలర్తో అనుసంధానం కాలేదు. నాటి భారత రూపాయి విలువ బ్రిటిష్ పౌండ్ ప్రాతిపదికన నిర్ణయించబడేది. ఆ సమయంలో $1కు రూపాయి మారకం విలువ ₹3.30గా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి దేశ ఆర్థిక పరిస్థితి, దిగుమతులు, ఎగుమతులు, ద్రవ్యోల్బణం మరియు అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ వచ్చింది. నేడు అమెరికన్ డాలర్తో రూపాయి విలువ ₹80కు పైగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 5,000 అనేది చాలా భారీ మొత్తం. 1947లో ₹88.62 చొప్పున 10 గ్రాముల బంగారం కొనుగోలు చేసి ఉంటే ఆ 5,000 మొత్తానికి ఏకంగా 564 గ్రాములకు పైగా బంగారం వచ్చేది. నాటి నుండి నేటి వరకు బంగారం ధర పెరిగిన శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ రోజుల్లో భద్రపరిచిన 5,000 విలువైన పసిడి నేడు కోట్లాది రూపాయల సంపదగా మారేది. భారతీయులకు బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, సంక్షోభ సమయాల్లో ఆదుకునే ఒక సురక్షితమైన పెట్టుబడి. ఆర్థిక రంగంలో మాంద్యం ఏర్పడినా, యుద్ధాలు వచ్చినా, ద్రవ్యోల్బణం పెరిగినా బంగారం తన విలువను కోల్పోకుండా నిలబెట్టుకుంది. 1947లో ₹88.62గా ఉన్న తులం బంగారం ప్రయాణం నేడు భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు, రూపాయి ప్రయాణానికి ఒక నిలువుటద్దంగా నిలుస్తోంది. ఈ విధంగా చూస్తే 1947 నాటి మన దేశ ఆర్థిక పరిస్థితులు, నాటి బంగారం, వెండి ధరలు ప్రస్తుత కాల రేట్లతో పోల్చి చూసినప్పుడు దేశంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు మరియు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.